ఒకే రోజు 4 పెద్ద మార్పులు వచ్చాయి. అవి మీ ప్రైవసీకి అలాగే వ్యాలెట్ కి చాలా ఇంపార్టెంట్. ఆగస్ట్ 1 నుండి వచ్చిన ఆ మార్పులు ఏంటో ఇప్పుడే చూద్దాం. ఫస్ట్ CKYC 2.0. ప్రతిసారి బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లి పదే మీ ఆధార్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి KYC పూర్తయితే చాలు 14 డిజిట్ CKYC నెంబర్ వస్తుంది. ఇకపై ఆ ఒక్క నెంబర్ ఇస్తే సరిపోతుంది. సెకండ్, కమర్షియల్ LPG సిలిండర్ల ధర 192 రూపీస్ తగ్గింది. వరుసగా ఇది రెండోసారి తగ్గడం. రెస్టారెంట్లు మరియు కేఫ్ల వారికి ఇది ఒక పెద్ద ఊరట. అయితే ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కానీ మీరు ఈ KYC కంప్లీట్ చేసి ఉండకపోతే ఆగస్ట్ 16 తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు కూడా కమర్షియల్ రేట్స్ పే చేయాల్సి ఉంటుంది. థర్డ్, UPI ప్రైవసీ అప్డేట్. అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇది మీకోసమే. NPCI రూల్స్ ప్రకారం ఇకపై UPI యాప్ లో కస్టమర్ల 10 డిజిట్ మొబైల్ నెంబర్ కనబడదు. కేవలం చివరి 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తుంది. ఫేక్ కాల్స్ లేదా స్కామ్స్ ని అడ్డుకోవడానికి ఈ కొత్త రూల్ తెచ్చారు. ఫోర్త్, చార్జెస్ ఆన్ UPI సర్వీసెస్. మళ్ళీ కొత్త చార్జెస్ ఏంట్రా బాబు అని ఆలోచిస్తున్నారా? ఇది మన కోసం కాదు, షాప్ కీపర్స్ అండ్ మర్చెంట్స్ కోసం. మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అమౌంట్ పే చేయవచ్చు. మనకు ఎటువంటి చార్జెస్ పడవు. షాప్ కీపర్స్ కి మాత్రమే 0.4% చార్జెస్ పడుతుంది. ఈ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. సీ నెక్స్ట్ వీడియో.